60, 70 మంది వచ్చారు మేడం. 60 మంది, 70 మంది వచ్చి ఉన్న బోర్డు మేమైతే ఆడ బోర్డు లేనిది ఏదైతే బోర్డు ఉందని వాళ్ళు అంటున్నారో మేము ఉన్నప్పుడు ఆ బోర్డు లేదు. మమ్మల్ని అందరిని పక్కన జరిపిన తర్వాత వాళ్ళంతలా వాళ్ళే గొయ్యి తవ్వి ఆ బోర్డు అక్కడ పెట్టారు. అంటే అప్పటికప్పుడు వాళ్ళందరికీ తెలవాలి. వీళ్ళు తీస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు అని మా మీద ఏదో రివర్స్ గా క్రియేట్ చేస్తున్నారు. అటువంటిది అది బోర్డు గురించి అయిపోయింది. గౌశాల గౌశాల అన్నప్పుడు మేమంటే మనుషులం కాబట్టి చెప్పుకుంటాం, మా బాధలు చెప్పుకుంటాం. ఒక రూమ్ ఉన్నా కూడా సదురుకుంటాం. ఆ పశువులు అనేది ఎక్కడ వెళ్తాయి? మీరు ఆ పశువులు అనేది ఎక్కడ వెళ్తాయి? ఎవరు చెప్పుకుంటాయి చెప్పండి మీరు. 10 మంది కాదు, 100 మంది వచ్చిర్రు. 100 మందిలా ఒక్క మనిషిని ఆ పశువులు పోయి పలానా జాగాలో పోయి మాకు మనిషితో చెప్పుకుంటే, దేవునితో చెప్పుకుంటే అనే మాట ఎవరైనా చెప్పమని చెప్పనండి. ఎంత పెద్ద మనిషి అని పర్లేదు, ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చిర్రు, 10 మంది వచ్చిర్రు కదా. ఆ 10 మందిలో ఒక్క పశువు పోయి ఎవరు చెప్పుకుంటది? నాకు చలి పెడుతుంది అంటదా, ఏమంటది, ఏం కథ అనేది ఈ అమ్మకి ఎప్పటికి మేము రుణపడి ఉంటాం. ఆమె మన మనుషులు కాకుండా ఇంతమందికి సేవ చేసుకుంటూ వస్తుంది. వాళ్ళ ఇంట్లో మనం ఉంటాం. వాళ్ళ ఇంట్లో కనీసం ఒక బాత్రూమ్ ఉంటది. ఆ బాత్రూమ్ సరిగ్గా లేకున్నా కూడా వాళ్ళనేది ఒక గుడి గురించి ఆలోచిస్తారు. గుడి అంటే వాళ్ళకు ఒక దేవాలయం. ఆ గుడి మంచిగా ఉంటేనా ఇంతమంది ప్రజలు ఎందుకు వస్తారు మా వీడికి? మీరు కిందికని పైదాకా వచ్చిర్రు. ఈ ఒక్క గుట్ట ఇట్లనే ఉంది తప్పించి దీని పక్కన అలా ఫ్లాట్లు ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా? మీరు చెప్పండి. ఇక్కడ ఒక్కటే ఒక్క గుట్ట ఉంది. ఎందు గురించి? ఆమె నిలబట్టింది కాబట్టి, అమ్మవారు ఉంది కాబట్టి. దాని పక్కన ఎన్ని బిల్డింగ్లు లేవట్టుకురు, ఇక్కడ లేవట్టుకురు, ఇక్కడ లేవట్టుకురు, అందరు లేవట్టుకున్నారు. కానీ ఆమె ఎందుకు లేవట్టుకోలేదు? లేవట్టుకోవాలనుకుంటే 10 మంది భక్తులు వస్తారు, 100 మంది భక్తులు వస్తారు. వాళ్ళు ఏదో సాయం తీసుకొని ఒక్క ఫ్లోర్ చాలు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలంటే, వాళ్ళ ఇంటోళ్ళని చూసుకోవాలనుకుంటే ఒక ఫ్లోర్ చాలు, 2 ఫ్లోర్లు చాలు. వాళ్ళ బాత్రూమ్ డోర్ కూడా సరిగ్గా లేకున్నా కూడా వాళ్ళు దేవుని గురించి ఆలోచిస్తారంటే వీళ్ళు ఎంత పెద్ద మనుషులే వచ్చి గౌశాలను కూడా కూల్చేసి ఎలా ఇలాంటప్పుడు ఈ ఈ అందరి కోసం ఆలోచించినప్పుడు మా మా దుర్భాగ్యం ఏంటిది? చిన్న చిన్న పిల్లల్ని కూడా చూసుకోకుండా అందరూ వెనకల నుంచి ఒక దొంగ రాజ్యంగా వచ్చి ఇలాంటి అటాక్లు చేయడం ఏంటి? ఈ గురుమాతకి ఎంటికలు పట్టుకొని ఆమె ఇవన్నీ పాత ఇల్లులనే ఆమె అంతా అరుచుకుంటా చెప్తున్నా గాని అది పట్టించుకోకుండా అక్కడ పిల్లలు కూడా ఉన్నారు. ఏంటి ఈ దౌర్భాగ్యం మాకు? పాత ఇల్లు గూల్చి కడుతున్నానని రావుల శేషగిరి గారితో కూడా నేను ముందు రెండో రోజు మే 2వ తారీఖు 1వ తారీఖు మే 1వ తారీఖుకి ఈటల రాజేంద్ర గారి దగ్గరికి వెళ్తేను ఎంపీ గారు చెప్పారు, రావుల శేషగిరి గారు ఇప్పుడు అక్కడ బీజేపీలో ఉన్నారమ్మా, నేను ఆయనతో మాట్లాడతానని మాట్లాడి ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అక్కడ సెక్యూర్ చేయండి, దేవాలయాలు లేకపోతే మనకి ఎట్లా దేవస్థానాలు కూడా ఇలాంటిగా అక్రమాలు జరుగుతూ ఉంటే ఎలా అనేసి ఈటల రాజేంద్ర గారు రావుల శేషగిరి గారికి చెప్పారు. సరే సార్ నేను చూస్తాను, నేను అన్ని ఓకే చేస్తానని చెప్పారు. నేను ఢిల్లీలో ఉన్నాను, ఢిల్లీ నుండి రాగానే చేస్తాను. 2వ తారీఖు రోజు ఆర్ఐ గారు కొండ మీదకి వచ్చారు. అది ఎలా వచ్చారు? ఆయనకి ఎలా? సరే 2వ తారీఖు ఆయన వచ్చారని నేను రావుల శేషగిరికి ఫోన్ చేసి మాట్లాడాను. నా కాల్ ఆటోమేటిక్ రికార్డ్ అవుతుందమ్మా. అది ఆటోమేటిక్ రికార్డ్ లో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా నేను మీకు వినిపించాను. దాంట్లో మీరు చూసారు, సత్యనారాయణ స్వామి కమిటీ వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళు అమ్ముకున్నారని మాట్లాడుతున్నారు. తర్వాత సత్యనారాయణ స్వామి డిమాలిష్ చేయమని వచ్చిందని కూడా ఆయన మాట్లాడారు. మళ్ళీ ఆ సత్యనారాయణ స్వామి ఎస్టాబ్లిష్డ్ టెంపుల్ డిమాలిష్ చేయమని ఆయన దగ్గర పేపర్ ఉంది. ఆయన ఎలా అన్నారు అంటే, మీకు ఎవరికి ఎక్కడ నోటికి వచ్చినట్టు మీ నోటికి వచ్చినట్టు డిమాలిష్ చేసేయండి, మీ కష్టాజీతం కాదు కదా, మీ చెమటోచ్చి కట్టలేదు కదా, మీ యావదాస్తులు అమ్ముకొని ఆ గుళ్ళు నిర్మాణించలేదు కదా, అవన్నీ మాకు నొప్పి ఉంటది. ఎందుకంటే మేము కష్టాజీతం పెడుతున్నాము, మేము మీలాగా పోయి 10 మంది దగ్గర అడుక్కొచ్చుకొని పెట్టలేదు. ఎక్కువ శాతం దేవాలయానికి వచ్చి పెట్టిపోతే మేము చేస్తున్నాం. ఇక్కడ ఏదైనా సరే రొటేషన్ అవుతుంది, అంతేగాని మా పొయ్యేసి తెచ్చుకొనేసి 1,00,000 తెచ్చుకొని 50,000 మింగేసి 50,000 పెట్టట్లేదు. ఇంకా చాలా మంది వచ్చి చాలా తారీఫ్ చేస్తారమ్మా. అమ్మ మీరు స్వయంగా ఇక్కడ టైల్స్ వేశారు, చెట్లు పెట్టారు, మట్టి మోస్తున్నారు, ఇటుకలు మోస్తున్నారు, అందరు ఫ్యామిలీ మళ్ళీ ఇంత ఇది చేస్తున్నప్పుడు ఇవి బయట పెట్టకుండా ల్యాండ్ మీ అందరికి భూమిలో పాతేస్తుంది అమ్మవారు. అంతే.
2 నెలలు ప్రెగ్నెంట్ ఉంది. ప్రెగ్నెంట్ ఉన్నానమ్మా. అయితే నేను అంటే పిల్లలు కూడా పడుకొని ఉన్నారు పొద్దుగాల. మేము కూడా ఉన్నాము. అయితే వీళ్ళు డ్యూటీకి వెళ్ళారు. మా ఆయన మా మామయ్య ఇద్దరు. అయితే మేము పొద్దుగాల అక్కడ నుంచి వెళ్ళేసరికి నేను నిలబడి అంటే సౌండ్ వస్తుందని వెళ్ళాము మేము. మాకు నోటీస్ ఇవ్వలేదు, ఇంకా ఏం కంప్లైంట్ కూడా ఏం చెప్పలేదు. మేము పోయి నేను చెప్పాను, మాకు చంపేసి మీరు కూల్చేయండి కావాలంటే అంటే దొబ్బేసుకుని వెళ్ళిపోయారు. నేను ప్రెగ్నెంట్ ఉన్నా అమ్మ, మీకు చెప్తే ఒక్క నిమిషం ఆగండి అని అంటే కూడా ఆగలేదు. తీసుకెళ్లి కార్లో తోసేశారు. లేడీస్ ఇంకా జెంట్స్ ఇద్దరు. ఈ అమ్మాయిని వ్యాన్ లో పడేసి అమ్మగారిని మొత్తం బ్లాకేజ్ ఇంకా మొత్తం తిప్పుకొచ్చి బొడిసి వచ్చేసింది, వెనకాల ఇంత పెద్ద బొడిసి వచ్చేసింది. ఇంకా ఇంత అసలు వినట్లేదు, ఇట్లా లోపలేసి ఇంకా గుద్దుతున్నారు ఆ అమ్మాయిని. మేము గుడి దగ్గర చాలా. పని ఈ అమ్మాయిని చేసి కూడా అంటే గుడి దగ్గర ఉన్నామని అంత అరాచకాల ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు లాగేసి అమ్మాయిని లోపల పడేసి చేతులు కాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మాయిని, చిన్న pregnant పిల్లలు అమ్మాయిని. ఉన్నారు. కొంచెం మేము తీసుకుంటామంటే కూడా ఇడవలేదమ్మా. ఆ బాబుకి బొడిసి వచ్చింది. ఇప్పుడు తొందరగా బయటికి బొడిసి తీసుకెళ్ళారు. వచ్చింది మేడం. ఈమె పడుతుందని పైన పడుతుందని ఆ భయానికి గొడవలోనే ఆ పిల్లోడు కూడా పడిపోయాడు. పడిపోయాడు. ఇంకా ఈ వీడియోలు కూడా ఈయన చాలా కొట్టింది కూడా వీడియోలు ఉన్నాయి. వీడియోలు ఉన్నాయి, నేను మీకు 15 మంది పంపిస్తాను. పోలీసు వాళ్ళు నన్ను అటాక్ చేసే వరకు మా వాళ్ళు ఆపారు కాబట్టి ఓకే ఉంది, లేకపోతే నన్ను కొట్టేద్దామని చూసారు. నేను వెళ్ళి నా షాప్ పగలగొడతారు. నిన్నటికి ఇంకా మరి ఇంకా నిన్నటికి చాలా ఉంది. ఇవి మా అన్న కూతురు ఇది. మా అన్న కూతురు అన్నప్పుడు ఇవి ఎంత జాగ్రత్త చూసుకోవాలి ఇంకా అసలు మాకు తెలుసు. గ్యాప్ ఇయ్యలేదమ్మా మాకి. ఇంత దారుణంగా నేను ఒక్కడనే ఉన్నాను, నా షాప్ కూడా షాపులో కొడుతున్నారని మరి షాప్ అసలు లో ఎవరికి వెళ్ళే వరకు రానివ్వట్లేదమ్మా వీడు, 20 మంది వెళ్ళిపోతున్నాడు. పోలీసు వాళ్ళు నా ఆ ఇల్లు బాబు కూడా నొక్కొని కొడుతున్నా, పట్టుకొని షాప్ కూడా కొడుతున్నా, గుడి నలుగురు నా అమ్మవారి కానిస్టేబుల్. సేవలు ఉన్నోని అని చెప్పి నేను చెప్పుకుంటుంటే గిట నన్ను వినకుండా గుంజి పడేసి 5-6 మంది పోలీసు వాళ్ళు నా మీద దూకేశారు. అంటే ఇప్పుడు మా అది అర్థం దూకేసరికి ఏంటంటే మా మాకు వాళ్ళు కూడా అమ్ముడు కూడా బొమ్మంటున్నారా వీళ్ళలాగా? ఇంకోండి మీరు వీళ్ళలాగా లూటీ చూడండి. చేయమంటున్నారా? అసలు ఇంత మంది ఒకటి ఈయనే ఉన్నారు చూడండి, ఎంత మంది నా మీద నేను అటాక్ చేశారు వెళ్ళేసరికి చూడండి. మా ఫోన్ లో మొత్తం లాక్కొని ఇస్రాయేలు వీళ్ళలాగా నాకు- నాకు అవి పంపించు. ల్యాండ్లు అమ్ముకోమంటున్నారా? వీళ్ళలాగా రాత్రి అమ్ముకొని నాకు కూడా బాగుపడమని ఒక 2007 లో మేడం 6 లో 5 ఎకరాలు మీరు తీసుకోండి, అట్లా లోకల్లోనే మనుషులు మా డాడీ దగ్గరకు వచ్చారు. 5 ఎకరాలు మాకు పెట్టండి, 5 ఎకరాలు మీరు తీసుకోండి, లోపల మనం చూసుకుందాము, మీరు ఎదగండి, గుళ్ళని ఎదిగించండి, మాకు కూడా ఇంత ఇయ్యండి అనేసి వస్తే మా నాన్న ఒక్కటే అన్నాడు, కంఠంలో ప్రాణం ఉండంగా 1 ఇంచు భూమి కూడా ఇది కదలనీయము, మేము దేవాలయాలకే పెట్టాము, దేవాలయాలకే ఉంటుంది. నా యావత్ ఆస్తులు మేము నా జీవితం మొత్తం సంపాదించిందల్లా నేను గుళ్ళకు పెట్టి నేను లాస్ట్కి వస్తే మీకు అమ్ముడు పోతాను అనుకున్నారా అని వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి ఈ మాట మాట్లాడిన కొండెక్కితే కాలు ఇరగొట్టిపిస్తాం కంప్లైంట్ చేసి అని పంపించేశారు. 6 ఎకరాల ల్యాండ్ అమ్మ మాది. ఇప్పుడు కూడా మామిడి తోట, మా నాన్న అప్పుడు ఒక్కొక్క చెట్టు పెట్టిన మామిడి తోట ఈ రోజుకి కూడా ఉంది. నాన్న అప్పల్ రాజు గారికి అమ్మేశారు. అప్పుడు అమ్మినప్పుడు ఎన్ని లక్షలకు అమ్మారో నాకు తెలియదు కానీ 3.5 లక్షలు ఇప్పుడు మీరు పైకి వచ్చారే రోడ్డు, ఆ రోడ్డుకు సబ్సిడీ కట్టారమ్మా. ఏ మహానుభావుడు చేస్తాడమ్మా ఈ పని? మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఒకటి అడుగుతారు, మీరు ఎక్కడోళ్ళు అని అడుగుతారు. మేము రాణి రుద్రమ్మ దేవి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ యుద్ధాలు చేపించినప్పుడు మేము వచ్చాము క్షత్రియులం. మరి మేము ఎక్కడోళ్ళు అంటే క్షత్రియులే లేకుంటే మీరెక్కడున్నారు? మరి మీరు ఇక్కడ బాగా చేస్తున్నాము, నువ్వు చెయ్యి, నీ ఆస్తులమ్మి నువ్వు గుడి కట్టు, నువ్వు భార్య పిల్లల్ని వదులుకొని వచ్చి మా నాన్న ఉన్నట్టు వచ్చిండు, మేము కూడా ఇలా అందరినీ సేవలో దింపాం, నీ భార్య పిల్లలందరికి మీరు దింపండి, ఈ బాధ మీరు బయట పెట్టండి మాత. మేము ఒక్కటి మేము ఆస్తులేమి ఇవ్వమని చెప్పట్లేదు మేడం. మీ దగ్గర ఎంత సేవ జరుగుతుందో మీ అందరి మీద సేవ వచ్చిన చేయండి. వాళ్ళకి కుర్చీలు ఈమెకు వేసి ప్రెగ్నెన్సీ అన్నప్పుడు వచ్చిన లేడీస్ కానిస్టేబుల్స్ అయినా ఎంత మంది అయినా కూడా ఈ చాలా ప్రెగ్నెన్సీ దౌర్జన్యం మేడం. ప్రెగ్నెన్సీ లేడీస్ ని ఏ విధంగా తీసుకోవాలనేది వాళ్ళకి ఇంత కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే నడవమని కూర్చో, ఏమన్నా మేము మాట్లాడుకుంటాం ఏమన్నా ఒక కాలు అటు ఒక కాలు ఇటు అంటే ఆ అమ్మాయికి అదే స్పాట్ లో ఏమన్నా జరిగిందే అనుకోండి, ఏ కానిస్టేబుల్ ముందుకు వస్తది? ఒక లేడీస్ అయినా ముందుకు వస్తుందా? వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చిరో వాళ్ళు అంతా ముందుకు వస్తారా? అయిపోయింది కదా, మీకు పంపించడం కదా, మీరు పని చేసి వచ్చిరా లేదా? ఆ పని చేసి వచ్చిర్రు, ఆమెకి ఏమైతుంది ఏం కదా అనేసి మీరు ఆలోచించరు. అంతవరకు ఏంటంటే ఒక సినిమా చూస్తారు, సీసీ కెమెరా మనకు కనిపిస్తుంది, మీరు ఆడ కూర్చొని చూడడం తప్పించి ఇడేం జరుగుతుంది అనేది ఒక విషయం తెలియదు. ఈమె నిన్న రాత్రి ఎంత ఏడుస్తే దగ్గర మేము 50 మంది రాత్రికి వచ్చినాం మేమందరం.
50 మంది వస్తే పొద్దున మీరు ఇప్పుడు మీరు ఉన్నప్పుడు 10 మంది ఉన్నాం మేము. 40 మంది రాత్రి మళ్ళీ 40 మంది వెళ్ళిపోయారు. మరి ఆ మనిషికి ఏమైపోతే ఏ కానిస్టేబుల్ని పట్టుకోవాలి మేము? కనీసం మేము వస్తాము. అంటే మీకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేదు, ఒక నోటీస్ అసలు లేదు, ఎవరు ఏది లేదు. పంపించారో కూడా ఇప్పటి వరకు లేదు ఒక మేడం. నోటీస్ లేదు, ఏది లేదు. కనీసం రావుల శేషగిరి గారు ఏమంటారంటే, మీరు కలీంకి చెప్పారు కదా, మీరు వాయిస్ రికార్డ్ విన్నారు మేడం, నేను కలీంకి చెప్పేశానమ్మా ఇక రారు. ఆయన అంత బాగా జ్యోతిమాతనే కాపాడుతుంది, అందుకే ఆడ స్థానం ఉంది అని ఆయన వాయిస్ రికార్డ్ లో మీరు విన్నారు. ఆయన అంత బాగా చెప్పాక కూడా సరే సార్ మేము వేరే పని మీద వచ్చామన్న కలీం ముందున్నాడు. మీరు వీడియోలలో చూడండి. అంటే నువ్వు గుళ్ళ దగ్గర స్థానికులకే ముందు జరిపేసేసమ్మా. గుళ్ళ దగ్గర స్థానికులకి పండితులకు ఇల్లు ఉంటుంది, సెక్యూరిటీకి ఇల్లు ఉంటుంది, ధర్మకర్తకి ఇల్లు ఉంటుంది. అంటే ధర్మకర్త ప్లేస్ లో నేను పీఠాధిపతి. ఇది ఒక త్రిశక్తి పీఠం. నేను త్రిశక్తి పీఠంగా ఇక్కడ వచ్చిన భక్తుల్ని సేవ చేసుకుంటూ ఇదంతా జరుగుతుంది. అలాంటప్పుడు ఈ క్షేత్రాన్ని మీరు సపోర్టేబుల్ ఉండాలి, పబ్లిసిటీ చేయాలి. చాతగాని తనం మీకు భూములలో పాతేయడానికి ఊకే భూములు ఇప్పటికి సరిపోలేదా? వెనకాల 500 ఎకరాల భూములు అమ్ముకున్నారు, సరిపోలేదా? ఎక్కడ పెట్టుకొని పోతారా మీరు? ఏడబెట్టుకొని పోతారా మీరు? రాజు సగృహ కల్పకు అడ్డు పెట్టుకొని, ఆ నందకుమార్ గారికి అడ్డు పెట్టుకొని కూడా ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు. సో ఈ టెంపుల్ ఇక్కడ క్రియేట్ అవ్వడానికి దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? అంటే ఈ టెంపుల్ ఇక్కడ వచ్చింది అని మీకు, అంటే మీరు కూడా ఇక్కడ ఉన్నారు, మీ బంధువులే అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడండి? ఇది గుట్టలో రాయి కొడుతున్నాము. కింది నుంచి అసలు హెచ్చల కాలనీ లేదు, ఏమీ లేదు. అంత అడవి. అడివే 45 సంవత్సరం అయింది. కింది నుంచి రాయి కొట్టుకుంటా కింద అయిపోయిన తర్వాత మీదికి వచ్చాము. మీదికి వచ్చి అన్ని కొట్టేసినాం. పక్క పొంటి ఎక్కడ ఉన్నాయి అన్ని కొట్టేసినాం. తర్వాత వాళ్ళ నాయన వచ్చారు. వచ్చి ఆడ సత్యనారాయణ గుడి పెట్టారు. వచ్చి పెట్టేసి ఈ రాయినైతే ఎవరు ముట్టుకోలేదు అప్పుడు. ఈ పక్క పొంటి ఇక్క పొంటి అంతా కొట్టేసినారు. మా పెద్ద నాయన మా పెద్దమ్మ వచ్చి ఇక్కడ కింద ఆమె కూర్చొని నిద్రపోయింది. అతను మీద పని చేస్తున్నాడు. చేస్తుంటే ఏమో ఒరిగింది, నిద్రపోయింది పెద్దమ్మ. అప్పుడు ఇక్కడ రాయి కొట్టొద్దు అది అదని కలలాక వచ్చేసింది. ఇక ఆమె నిద్ర మళ్ళా పోయిందంట. మళ్ళా పోయి ఈడ ఏమన్నా రాయి కొడితే మొత్తం రక్తం కట్టుకుంటే చచ్చిపోతారు, ఈ రాయలు ఎవరైనా ఎక్కడైనా ముట్టారా, మీరు ముట్టి కొడుతున్నారు అని చెప్పింది. అప్పటి నుంచి ఆయన ఇక్కడ కొట్టొద్దు, ఏం చేయొద్దు, ఈ పని లేకుండా పర్వాలేదని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీ పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ పిల్లలు గాని ఎక్కడ? ఆయన ఊర్లో బెంగళూరులో ఉన్నాడు. ఆ పెద్దమ్మ అయితే ఇంటికాడనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నారు. మంచిగా ఉంది. అంటే వదిలేశారు కాబట్టి. ఆ పనే వదిలేశారు అప్పటి నుంచి. ఈ గుడి పెట్టించింది ఆ పెద్దమ్మని చూసి అట్లా నిద్రలోనే అన్ని కనిపించేసింది ఆమెకి. ఇక్కడ మళ్ళీ విగ్రహం పెట్టని వీళ్ళ నాయనకు చెప్పారు. చెప్తే ఇక అప్పుడు ఈ దారి చేసుకుంటా కొద్దిగా గుడి పెట్టేసి అప్పటి నుంచి కొద్దిగా మొక్కి ఈ పాతెల్లు ఇది తర్వాతనే అక్కడ కిందికి కట్టింది. మీరేం చేస్తుంటారు ఇక్కడ? మేము ఇక్కడ రాయి కొట్టించేదే. నాకు అప్పుడు 15 సంవత్సరం 13 సంవత్సరం ఉంటది. అప్పటి నుంచి కింది నుంచి రాయి కొట్టుకుంటూనే ఉన్నాం. అట్లనే ఏం లేదు, చిలకాలని ఏం లేదు. ఇప్పుడు ఉంది.